అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ద్వారా రావడం జరుగుతుంది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రావడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమైంది. మొత్తం 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 6,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. ఇక అన్నదాత సుఖీభవ 2025లో ప్రారంభమై 3 విడతల్లో 14,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ దిగ్విజయంగా 20,000 రూపాయలను రైతుల ఖాతాలోకి గత సంవత్సరం చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి సన్నద్ధమైంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయల సాయం, అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా అందించే 5,000 రూపాయల సాయం ఎప్పుడు రైతులకు చేరుతున్నాయి, అలాగే కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే మనకు పాత రైతులు ఏం చేస్తే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి పడతాయి, లిస్ట్లో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు వెన్నెముకగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. పండించే రైతన్న ఎటువంటి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని చెప్పేసి ఈ అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలందరికీ 20,000 రూపాయల సాయాన్ని అయితే అందించడం జరుగుతోంది ప్రభుత్వం. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అయితే ఈ రైతన్నలు డబ్బులు పొందాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే మొదటగా ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు మీ ఖాతాలోకి పడడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే పిఎం కిసాన్కి సపరేట్గా, అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకొని వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. రైతు వ్యవసాయ సహాయకులు ఉంటారు, ఆ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కలిసినట్టయితే ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుంది. లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీగా ఉండాలండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేని రైతులకు డబ్బులు అనేవి పడవన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఈ విడత డబ్బులు రావాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదండి. భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది లేకుండా పంట రుణాలు రావాలన్నా, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం రావాలన్నా, బీమా డబ్బులు రావాలన్నా, అలాగే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలన్నా ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అడగడం జరుగుతుంది. ఈ సంఖ్య ద్వారా మీరు రైతుగా గుర్తింపబడడం జరుగుతుంది. ఎక్కడ మీ పొలం ఉంది, ఏ పొలంలో మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా తెలుస్తాయండి గవర్నమెంట్కి. దీనివల్ల మీకు ఖచ్చితంగా లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకంని మీ ఆధార్కు లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. వెబ్ ల్యాండింగ్లో ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే హోల్డ్లో పడడం జరుగుతుంది. ఆధార్ కార్డులో మీ పేరు ఎలాగైతే ఉందో అలాగే ఖచ్చితంగా మీ పట్టాదారు పాస్ పుస్తకంలో కూడా పేరు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్లో ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి చేరడం జరుగుతుంది. ఇక ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మీరు డబ్బులను డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి పొందవచ్చు అనమాట.
ఇక రైతన్నులందరూ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో పూర్తయిన వాళ్లకు లిస్ట్లో పేరు అయితే రావడం జరుగుతుంది. లిస్ట్లో మీ పేరుందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే పిఎం కిసాన్ మీ ఊర్లో ఎంతమందికి వస్తుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే లిస్ట్లో మీ పేరుండి ఈ విడత డబ్బులు 23వ విడత డబ్బులు మీకు చేరడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా pmkisan.gov.in వెబ్సైట్లోనే మీరు బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డు ద్వారా మీరు మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు లిస్ట్లో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే annadatasukhiBhava.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈ అన్నదాత సుఖీభవలో లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ లిస్ట్లో పేరున్నట్టయితే ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా మీకు అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఇక కౌలు రైతులకు 20,000 రూపాయల సాయాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం సిసిఆర్సి కార్డ్స్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సిసిఆర్సి కార్డ్స్ అప్లై చేసుకోండి. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ రుణాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డును అయితే చేయించుకోండి. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే, ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవకి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు కొత్తగా అప్లై అయితే చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు పరిశీలించి అర్హతలు ఉన్నట్టయితే ఈ విడతలోనే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అలా అప్లోడ్ చేసుకున్న తర్వాత అన్ని అర్హతలు పరిశీలించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు మీకు అర్హతలు ఉన్నట్టయితే డబ్బుల్ని వేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సపరేట్గా, అన్నదాత సుఖీభవకి సపరేట్గా, రెండింటికి సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక రైతన్నలందరూ ఈ డబ్బుల్ని ఎప్పటి నుంచి పొందుతారంటే ఈ నెల జూన్ 2వ వారంలో ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి. జూన్ నెల 2వ వారంలో రైతన్నల ఖాతాలోకి ప్రభుత్వం అయితే డబ్బులు వేయబోతోంది. కాబట్టి రైతన్నలందరూ అలర్ట్గా ఉండి అన్నీ సిద్ధం చేసుకొని ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేయించండి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.